నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, మొన్న మాజీ ఎంపీ మాజీ సీఐ గోరెంట్ల మాధవ్, నిన్న ఐపీఎస్ పెండల సీతారామాంజనేయులు అలియాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్లే. ఒకరు యూనిఫామ్ వదిలేసి కద్దర చొక్కా వేసుకుని ఎంపీ అయిపోయి పార్లమెంట్కి వెళ్లారు. వరుస వివాదాలతో తన రాజకీయ జీవితానికి తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. 2024లో సీటు రాకపోయినా మాజీ ఎంపీగా ఉండిపోతే బాగానే ఉండేది. కానీ ఆయన దురుసు ప్రవర్తన ఆయన్ని రిమాండ్ ఖైదీగా మార్చింది. చేబ్రోలు కిరణ్పై దాడికి ప్రయత్నించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారు. ఇప్పుడు ఐపీఎస్ పి సీతారామాంజనేయులు కద్దర డ్రెస్ వేసుకోకపోయినా వైసీపీ నేతగా మారిపోయారు. జగన్ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు 5 ఏళ్లలో 4 కీలక పోస్టులు చేశారు. ఆయన నిర్వర్తించిన పోస్టులు అన్నీ టీడీపీ ఇతర పార్టీల నేతల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేశాయి. జేసీ దివాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు రవాణా శాఖ కమిషనర్ పోస్ట్, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ కుమార్ను వేధించేందుకు కమిషనర్ కార్యదర్శి పదవి, అచ్చెన్నాయుడు అరెస్టు కోసం ఏసీబీ చీఫ్, జగన్ పొలిటికల్ ఎజెండా అమలు కోసం నిఘా చీఫ్ పదవులను వాడుకున్నట్లుగా చెప్తున్నారు. ఐపీసీని కాదని వైసీపీకి సెల్యూట్ చేశారు. జగన్కు వీర విధేయుడిగా పిఎస్ఆర్ ఆంజనేయులు చివరి వరకు సినీ నటిని వేధించడంలో కీలక పాత్ర పోషించి చివరాఖరుకు నిందితుడిగా మారాల్సి రావటం కర్మ రిటర్న్స్ కాక మరింకేమిటి? వెంటాడిన పాపాలు చివరికి అరెస్టు వరకు దారితీశాయి. అంతా బాగానే ఉంటే ఏపీ పోలీస్ బాస్ కావాల్సిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కావడంతో ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది. చట్టానికి రాజ్యాంగానికి విధేయుడిగా ఉండాల్సిన ఈ ఐపీఎస్ అధికారి జగన్కు వీర విధేయుడిగా మారిపోయి వైపీఎస్ ఆఫీసర్గా మారితే ఫలితం ఇలానే ఉంటుంది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కాక తప్పలేదు. కర్నూలు, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన పిఎస్ఆర్కు హనుమంతుడికి ఉన్నంత ధైర్యం ఉండేదనేవారు. అదే ధైర్యంతో విజయవాడ పోలీస్ కమిషనర్గా తనదైన పనితీరుతో దూసుకెళ్లారు. ఒక మహిళ ఫోన్కు పంపిన సందేశాలు, ఫోన్ సంభాషణలు బహిర్గతం కావడంతో అబాస్పాలయ్యారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారణంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ రెక్కలు కట్టుకుని రాష్ట్రంలో వాలిపోయారు. వైసీపీ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ అధికారిగా కంటే జగన్కు వీర విధేయుడిగానే ఎక్కువగా వ్యవహరించారు. ఏ పోస్టులో ఉన్నా టీడీపీ నేతలను టార్గెట్ చేసేవారనే ఆరోపణలున్నాయి. ఏదైనా ఆందోళనకు దిగిన విపక్ష నేతలపైకి పిఎస్ఆర్ను జగన్ అస్త్రంగా ఉపయోగించారు. రవాణా కమిషనర్గా ఉండగా ట్రావెల్ బస్సులు ఆపేసి జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఏపీపీఎస్సీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు తీసుకుని అప్పటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ను మానసికంగా వేధించారు. జగన్ హయాంలో ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టాక పిఎస్ఆర్ మరింత చెలరేగిపోయారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక మరింత రెచ్చిపోయారు. జగన్ పొలిటికల్ ఎజెండాను అమలు చేసే బాధ్యతను ఆయన తన భుజస్కంధాలపై వేసుకున్నారని అంటారు. వైసీపీలో ఉండగానే తన ఫోన్ ట్యాపింగ్ చేసి వేధింపులకు గురి చేశారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం కూడా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి మారిపోవాల్సి వచ్చింది. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని పిఎస్ఆర్ పై మరో కేసు నమోదైంది. పిఎస్ఆర్ ఆంజనేయుల పైన గుంటూరు సిఐడి పిఎస్లో కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను బెదిరించారు పిఎస్ఆర్ ఆంజనేయులు. వైసీపీ హయాంలో ఐపీఎస్ అధికారులను జగన్ చెప్పినట్లుగా ఆడించారు పిఎస్ఆర్. ఐపీఎస్ అధికారిగా ఉన్న 30 సంవత్సరాలు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన డీజీపీ ర్యాంకు అధికారిగా విధి నిర్వహణలో కుట్రలు చేసి అరెస్టు కావటం ఇదే మొదటిసారి. కేవలం జగన్ మెప్పు కోసం తద్వారా డీజీపీ పదవి దక్కించుకునేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీసీని కాదని వైసీపీకి జై కొట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు 2వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా తాత ఐపీఎస్ అధికారిగా విశాలగున్ని సస్పెండ్ అయ్యారు. జత్వానీ వ్యవహారంలో వైకాపా ముఖ్య నేత చెప్పగానే పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు. ఆమెపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానే చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి జత్వానీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వానీ ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లి జత్వానీ ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలను క్రాంతి రాణా విశాలగున్ని పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జత్వానీ ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా,
అండ్ విశాల్ గున్నీల పైన కేసు నమోదు చేశారు. హైకోర్టు ఇప్పటికే క్రాంతి రాణా, విశాల్ గున్నీలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆంజనేయులు మాత్రం ఇప్పటి వరకు బెయిల్ కోసం అపీల్ చేసుకోలేదు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై టీడీపీ నేతలు తొలి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. ఆయన టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తూ జగన్ కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల సంఘం ఆయన పైన బదిలీ వేటు పడింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ఘన విజయం సాధించడంతో ఆయన్ని కలవాలని ఎంతో ప్రయత్నించారు పిఎస్ఆర్ ఆంజనేయులు. దీంతో ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో సెక్రటరియట్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఐపీఎస్ విశాల్ గున్ని జత్వానీ కేసులో ఏం జరిగిందో వివరంగా చెప్పారు. విచారణలో భాగంగా విశాల్ గున్ని 3 పేజీల వాంగ్మూలంలో వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ తనను సీఎంఓకు పిలిపించిన దగ్గర నుంచి ముంబై వెళ్లి కాదాంబరి జత్వానీని, ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చే వరకు జరిగిన ప్రతి విషయాన్ని ఆయన కళ్ళ కట్టినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాదాంబరి జత్వానీని ముంబైలో కిడ్నాప్ చేసి ఇబ్రహీంపట్నం తీసుకురావడానికి రోజులకు ముందు విశాల్ గున్ని విశాఖ రేంజ్ డీజీపీగా నియమితులయ్యారు. అయితే కాదాంబరి జత్వానీ విషయంలో ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తేనే విశాఖ రేంజ్ డీజీపీగా కొనసాగుతామని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారు. జత్వానీ అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక అంతా తాడేపల్లిలో అప్పటి సీఎంఓలో జరిగింది. ప్రణాళికను పిఎస్ఆర్ ఆంజనేయులు రూపొందిస్తే విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటాలు అమలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత జత్వానీ ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. జత్వానీ కేసులో అరెస్టు తర్వాత ఆంజనేయులకు కోర్టు మే 7 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసు తర్వాత మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పీటీ వారెంట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పిఎస్ఆర్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవంటున్నారు పోలీస్ వర్గాలు. రాబోయే రోజుల్లో పిఎస్ఆర్ మీద, ఇతర పోలీస్ అధికారుల మీద కేసులు వెంటాడటం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.